అది మేము ఒప్పుకోమని చెప్పి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఓపెన్గా తెలంగాణ సమాధానం చెప్పాలి, ఈ బిల్లును మేము ఆపుతాము, ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ గురించి మాకు ఇంట్రెస్ట్ లేదు అనేది స్పష్టంగా బీజేపీ నాయకులు చెప్పినట్టు అవుతారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి, వాళ్ళ వైఖరిని సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ యొక్క ఈ మత రాజకీయాలని ఖండించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా బీసీ జనగణన అనేది తెలంగాణ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, ఒప్పుకున్నారు, నిజమే. ఎందుకని బీహార్ ఎన్నికల్లో అది ఒక పెద్ద అంశంగా ముందుకు వస్తుంది, ప్రతిపక్షాలు ఆయుధంగా మారుతుందనే భయంతో బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప వాస్తవంగా బీసీలకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వాలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, రిజర్వేషన్ని సమీక్షించే రోజులు వచ్చినారు. అంటే ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగం దాంట్లో కల్పించిన రిజర్వేషన్లు ఇప్పటివరకు కొంత దళితులకు ఇతర ఎస్టీలకు కొన్ని సౌకర్యాలు కలిగించినాయి. సంపూర్ణంగా పరిష్కారం సమస్య కాకపోయినా కొంత ఉపశమనం లభించే అవకాశం రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఆ కొద్దిపాటి ఉపశమనం కూడా లేకుండా రిజర్వేషన్ రద్దు చేయాలి అనే ఒక దురాలోచన ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎస్సీ సమస్యల పైన ఇంకా దారుణమైన దాడులు జరగబోతున్నాయి, వాళ్ళకున్న ఉద్యోగాలు అవకాశాలు తగ్గిపోతున్నాయి, రిజర్వేషన్లు ఎత్తేయాలనే సంగతి అట్లా ఉంచితే అసలు గవర్నమెంట్లో జాబులే లేకుండా చేస్తున్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్లో జాబులు ఇవ్వరు, జాబులు అక్కడక్కడ వచ్చే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండదు, రోస్టర్ సిస్టమ్ ఉండదు. కాబట్టి ఇంకా దళితులకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా బలహీనలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలే దాదాపు ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలపైన పార్లమెంటు చర్చించడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం గమనించారు. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేయలేమని పరోక్షంగా ఆయనే చెప్తున్నారు. ఏమనంటే నా గొంతు కోసినా సరే ఒక పైసా లేదా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ, ఇక్కడ బడ్జెట్లు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పథకాలు చాలా ఘనంగా ప్రకటించారు, అందులో రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, దళిత బలహీన వర్గాల గురించి కానీ, లేదా యువకులకు నిరుద్యోగ వృద్ధి గురించి కానీ, అట్లాగే హౌసింగ్ నిర్మాణాల గురించి కానీ ఏవి కూడా నత్తనడకం